హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే పెట్టానండి. సో దానికి చాలామంది కామెంట్ చేశారు, అంటే ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేశారనమాట. సో ఆ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ కీ అయితే పెట్టండి, సో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అయితే అడుగుతున్నారండి. సో నిన్న పెట్టిన ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ యొక్క మోడల్ పేపర్ యొక్క ఈరోజు ఆన్సర్స్ అనమాట. సో ఈ కీ అసలు ఎలా చేయాలి, ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ఆన్సర్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నిన్న ఇచ్చిన స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్లో మొత్తం కూడా 30 క్వశ్చన్స్ అనమాట. సో ఆ 30 క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఎలా ఆన్సర్ వస్తుంది, దానికి ఆ క్వశ్చన్కి ఎలా చేయాలి, సో అలా ప్రతి ఒక్కటి కూడా చూద్దాం. టోటల్ మొత్తం కూడా 3 సెక్షన్స్ అండి. సెక్షన్ వైజ్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లో మనకి 10 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 25% ఆఫ్ 200 ఈజ్. ఇక్కడ నేను పర్సంటేజ్ అంటే రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన టాపిక్స్ నేను చెప్పాను. పర్సంటేజ్ వచ్చినప్పుడు మనం ఇంటూ 100 కానీ బై 100 కానీ చేయాలని చెప్పాను. ఇక్కడ చూడండి 20% ఆఫ్ 200. ఇక్కడ చూడండి పర్సంటేజ్ అంటే మనకి బై 100 వస్తుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 200 ఇచ్చాడు. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 225 50. సో ఆన్సర్ ఈజ్ 50. ఆప్షన్ ఏ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ నెంబర్ కమ్స్ నెక్స్ట్. ఇక్కడ మనకి 2, 4, 8, 16 డాష్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఈ రిలేషన్ చూసుకోవాలి. 2 నుంచి 4 ఎలా వచ్చింది, నెక్స్ట్ 4 నుంచి 8 ఎలా వస్తుంది, సో 8 నుంచి మనకి 16 ఎలా వస్తుందో చెక్ చేసుకుంటే సో ఇక్కడ వాల్యూ అన్నది మనం ఈజీగా కన్వర్ట్ అయ్యచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 2కి 4కి డిఫరెన్స్ చూడండి. సో 2కి డిఫరెన్స్ వచ్చేసరికి 2 అనమాట. సో నెక్స్ట్ చూడండి 2. సో నెక్స్ట్ చూడండి 4. నెక్స్ట్ 8కి 16కి 8. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ 2, 4, 8. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి 2ని డబుల్ చేస్తే 4, 4ని డబుల్ చేస్తే 8, 8ని డబుల్ చేస్తే ఇక్కడ ఎంత రావాలి మనకి 16. అప్పుడు 16 + 16 32. సో 16 + 16 32. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చూసుకొని వచ్చిన వాల్యూస్ ఎలా వస్తున్నాయో చెక్ చేసుకుంటే నెక్స్ట్ వాల్యూ మనకి ఇక్కడ 16. 2కి 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32. సో ఆన్సర్ ఇస్ 32. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అండ్ చాలామంది కూడా ఆప్షన్స్ కామెంట్స్ పెట్టారండి. చాలామందికి కరెక్ట్ బాగానే చేశారు, ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ చేశారు. అండ్ కొంతమంది మిస్టేక్స్ చేశారనమాట. అలా ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ చేయలేను కాబట్టి సో ఈ వీడియోలో స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ యొక్క ఆన్సర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 30 మినిట్స్, అలాగే 5 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకు ఒక క్లూ ఇచ్చాడు, అంటే 1 అవర్కి మనకి 60 మినిట్సే కదా ఉంటుంది, అలా మనకి 5 అవర్స్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి అంటున్నారు. సో ఇక్కడ చూస్తే 1 అవర్ అంటే మనకి 60 మినిట్స్, అలా 5 అవర్ కంటే మనకి అవర్కి ఎంత మినిట్సే కదా, 60 మినిట్సే కదా. 5, 6 30, 300 మినిట్స్. సో ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. సో ఏ ట్రైన్స్ ట్రావెల్ 60 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్, హౌ మచ్ ఇన్ 3 అవర్స్. 1 అవర్కి ట్రైన్ వచ్చేసరికి 60 కిలోమీటర్స్ వెళ్ళింది, అలా మనకి 3 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది అంటున్నాడు. ఇక్కడ సేమ్ లాజిక్, 1 అవర్కి మనకి ఎన్ని కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్. సో ఇప్పుడు చూడండి మనల్ని ఎంత అడుగుతున్నాడు, 3 × 60 కిలోమీటర్స్, 3 8 18. సో 180 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి విచ్ ఈస్ ద బిగ్గర్ అని ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఇచ్చాడు, 0.5 అండ్ 0.05. ఇక్కడ చూడండి మనకి 0.01, 0.02, 0.03 తర్వాతే కదా మనకి నెక్స్ట్ 0.5 వస్తుంది. సో మనకి వాల్యూ 0.5 ఈజ్ బిగ్గర్ నెంబర్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్, ఇఫ్ 3 pence కాస్ట్ 30. సో 3 pence కాస్ట్ వచ్చేసరికి 30. సో మనకి ఫైండ్ అవుట్ 1 pen కాస్ట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకి 3 pence కాస్ట్ అయితే ఇచ్చాడు. సో 3 pence కాస్ట్ వచ్చేసరికి ఎంత మనకి 3, అంటే 1 pen కాస్ట్ అడుగుతున్నాడు మనల్ని. 3 pence కాస్ట్ వచ్చేసరికి 30 అంట. సో 1 pen కాస్ట్ ఎంత వస్తుంది మనకి 10. సో ఆన్సర్ ఈజ్ 10. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్, P is equal to 1000, R is equal to 10%, అలాగే T is equal to 2. Find SI. SI means simple interest.
రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ టాపిక్స్లో నేను ఆల్రెడీ చెప్పాను సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసరికి PRT/100 అనమాట. సో ఈ PRT/100 అంటే చూడండి, ఆల్రెడీ మనకి P ఇచ్చాడు, R ఇచ్చాడు, T ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు వాల్యూస్. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసరికి PRT/100. సో P ఎంత మనకి 1000. సో 1000 ఇంటూ 10% ఇక్కడ వేస్తున్నాను చూడండి, 1000 ఇంటూ 10% ఇంటూ సో నెక్స్ట్ T వాల్యూ వచ్చేసరికి 2/100. సో క్యాన్సిలేషన్ చేసుకుందాం. సో 0 0 క్యాన్సిల్, 100 ఇంటూ 1 ఇంటూ 2 మిగిలింది. సో ఆన్సర్ ఈస్ 200. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో ఒకవేళ మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే ఓకే, ఒకవేళ అమౌంట్ అడిగితే సో అమౌంట్ ఫార్ములా వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ P అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం, 200 ప్లస్ P అంటే మనకి 1000. సో ఎంత వస్తుంది 1200. ఒకవేళ అమౌంట్ అడిగితే ఇప్పుడు మనల్ని ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగాడు అనమాట. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 4 workers ఫినిష్ వర్క్ ఇన్ 8 days. 4 workers అంటే 4 members 8 daysలో ఫినిష్ చేశారు వర్క్ అన్నది. చూడండి 4 members వచ్చేసరికి 8 days పడుతుందా, అలా మనకి 1 memberకి ఎన్ని డేస్ పడుతుందా అని అడుగుతున్నాడు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది వాల్యూ అయితే వచ్చేస్తుంది. చూడండి 4 workers 8 daysలో వర్క్ చేశాడంటే 1 worker ఎన్ని డేస్లో, చూడండి 4 workers ఎన్ని డేస్లో 8 daysలో పనిచేశాడు అంటే మనకి 4 8 32. సో మనకి 1 workerకి వచ్చేసరికి 32 days అయితే టైం పడుతుంది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, ఫైండ్ రూట్ 81 వాల్యూ. సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో రూట్ వాల్యూస్ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే చూడండి. సో రూట్ 81 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, సో 9 స్క్వేర్ అని రాసుకో, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఆప్షన్ ఈజ్ 9. సో ఆన్సర్ ఈజ్ 9. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 10th క్వశ్చన్ చూడండి, 5:130 అనమాట. సో 130, సో మనకి 5 నుంచి 130 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. దీని యొక్క రిలేషన్ చూసుకుని సేమ్ అదే లాజిక్తో మనం 6 నుంచి వాల్యూ వచ్చేది చూసుకోవాలి. సో చూద్దాం, 5 స్క్వేర్ అంటే మనకి 25 వస్తుంది, నాట్ ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూద్దాం, 5 క్యూబ్ చేద్దాం, 125. సో 125కి ఎంత యాడ్ చేస్తే మనకి 130 వస్తుంది, 5 యాడ్ చేస్తే మనకి 130 వస్తుంది. సేమ్ అదే లాజిక్ యూజ్ చేసి 6 చేద్దాం. ఫస్ట్ ఏం చేసాం, క్యూబ్ చేసాం, నెక్స్ట్ ఎడిషన్ చేసాం, ప్లస్ 5 యాడ్ చేసాం. చూడండి 6 క్యూబ్ అంటే మనకి 216 ప్లస్ మనం ఎంత యాడ్ చేసాం 5. సో 2165 221. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఇక్కడతో మనకి సెక్షన్ 1 అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ సెక్షన్ 2లో క్వశ్చన్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ సెక్షన్ 2లో 11th క్వశ్చన్, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ. సో మీరు ఏదన్నా వర్క్ చేసినప్పుడు ఒంటరిగా కూడా వర్క్ చేయడానికి ఇష్టపడతారా లేదా చూడండి. సో అగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ అండ్ డిసగ్రీ అండ్ స్ట్రాంగ్లీ డిసగ్రీ అనమాట. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ 4 ఆప్షన్స్ అయితే కంపల్సరీ ఇస్తాడు, 16th 17th 18th అండ్ 19 20. సో వీటికి కూడా సేమ్ ఆప్షన్స్ అండి, నేనైతే అక్కడ నోట్ చేయలేదు. సో ఇక్కడ మనకి అగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ, అలాగే అగ్రీ అనమాట. చూడండి, సో ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ. సో మీరు ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేయగలరు అని అయితే ఆప్షన్ పెట్టాలి. సో అగ్రీ ఆర్ స్ట్రాంగ్ అగ్రీ. సో రెండిట్లో ఏది పెట్టినా ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, ఆల్ వర్కర్స్ ఆర్ హానెస్ట్, మహేష్ ఈజ్ ఎ వర్కర్. సో చూడండి, మహేష్ ఈజ్ హానెస్ట్ లేదా మహేష్ ఈజ్ నాట్ హానెస్ట్, కెనాట్ సే బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ చూడండి, మహేష్ ఈజ్ హానెస్ట్ అంటే మనకి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, ఇఫ్ ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అండ్ ఆల్ పేపర్స్ ఆర్ వర్డ్స్ దెన్ విచ్. ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చాడు, ఏ వర్డ్ మనకి ట్రూ అంటే నిజంగా ఓకే అవుతుంది, కరెక్టా కదా అన్నది చెక్ చేయాలి. ఆల్ బుక్స్ ఆర్ వర్డ్స్, నెక్స్ట్ సమ్ బుక్స్ ఆర్ నాట్ పేపర్స్, నో పేపర్స్ ఈజ్ ఏ బుక్, ఆల్ వర్డ్స్ ఆర్ బుక్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు, ఆల్రెడీ నాకు చాలామంది కామెంట్ చేశారు. సో ఆప్షన్ వచ్చేసరికి ఆల్ బుక్స్ ఆర్ వర్డ్స్. సో మనకి బుక్స్లో ఎక్కువగా వర్డ్సే కదా, ఆల్ బుక్స్ ఆర్ వర్డ్స్, అన్ని బుక్స్లో మనకి వర్డ్సే ఉంటాయి. విచ్ వన్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ టైగర్, ఎలిఫెంట్, లయన్, లీపర్డ్. సో ఆన్సర్ ఈజ్ ఎలిఫెంట్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. సో ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి. సో 196 225 ఇక్కడ మిస్సింగ్ నెంబర్ అయితే కనిపెట్టాలి. సో చూడండి 196 ఎలా వచ్చిందో చెక్ చేయండి ఒక్కసారి. మనకి ఇలాంటి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అప్పుడు మనకి స్క్వేర్స్, రూట్స్ వాల్యూస్, అలాగే క్యూబ్స్ ఇవన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో 196 అన్నది మనకి 14 స్క్వేర్ అనమాట. సో నెక్స్ట్ చూడండి 225 అన్నది మనకి 15 స్క్వేర్ అనమాట. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొస్తుంది 16 స్క్వేర్. 16 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి మనకి
256. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ వచ్చేసరికి 6. ఆన్సర్ 6, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఐ వుడ్ డు ఓవర్ టైమ్ ఇన్ ఆర్డర్ టు గెట్ క్లోజర్ టు మై గర్ల్స్. నేను ఎక్కువ టైం తీసుకునైనా సరే నా గర్ల్స్ని సక్సెస్ చేసుకుంటా అన్న మీనింగ్ అనమాట. సో అది వచ్చేసరికి అగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ, డిసగ్రీ అండ్ డిసగ్రీ. సో ఆన్సర్ ఈస్ అగ్రీ. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. 18th క్వశ్చన్. ఐ లైక్ టు ఫాలో ద క్రౌడ్. సో ఎక్కువ జనాభా ఉండడం ఇష్టమేనా అని అడుగుతున్నాడు. సో నేనైతే డిసగ్రీ అనే పెడుతున్నా. సో ఇక్కడ పెడుతున్నాను చూడండి, డిసగ్రీ. సో నెక్స్ట్ ఐ సి. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నుంచి సి యొక్క రిలేషన్ అయితే కనిపెట్టాలి. సో ఐ అంటే ఏంటి? సో ఐ నుంచి సి అసలు ఎలా వచ్చింది? సో ఐ అంటే మనకి చూడడం. సో సి. సో అదే లాజిక్ యూజ్ చేసి ఇయర్ కూడా మనం చెక్ చేయాలి. సో ఇయర్ స్మెల్, నో, టేస్ట్, హియర్ వినడం. సో ఐ కళ్ళు అన్నది చూస్తే, అలాగే చెవులు అన్నది వింటాయి. సో వినడాన్ని మనని హియర్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఐ ఆమ్ రిజర్వ్డ్ అండ్ షై. నేను ఏమన్నా వర్క్ చేసినప్పుడు రిజర్వ్డ్ అంటే షై ఫీల్ అవ్వడం. సో నేనైతే నో అని పెడుతున్నా, డిసగ్రీ. నెక్స్ట్ యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. సో బుక్ పైన చూడగానే నేను జడ్జ్ చెయ్యలేను అని అయితే ఉంది అక్కడ క్వశ్చన్. కాంట్, యూ కాంట్ జడ్జ్. సో మీరు చేయలేరా? సో చేయగలరు. సో అగ్రీ. ఇక్కడతో సెక్షన్ 2 అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సెక్షన్ 3 క్వశ్చన్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ సెక్షన్ 3లో 21 క్వశ్చన్ చూడండి. సో విచ్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్. ఇక్కడ మనకి 4 సెంటెన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో ఒక్కొక్క సెంటెన్స్ ఇచ్చాడు. సో ఏ సెంటెన్స్ కరెక్ట్ అన్నది మనం ప్రొనౌన్సియేషన్ చేసుకున్నప్పుడే ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూడండి. షీ రన్ టు ద గో షాప్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ మనం రన్ అయితే రాదనమాట. నెక్స్ట్ చూడండి. షీ రన్ టు ద షాప్ ఈచ్ మార్నింగ్. మనం ఈచ్ అంటామా ఎప్పుడైనా సరే? సో నో. సో నెక్స్ట్ చూడండి. షీ రన్ టు ద రన్నడ్. ఇక్కడ మనకి వెర్బ్స్ అన్నది మారిపోతుంది. టు ద షాప్ ఎవ్రీ మార్నింగ్. సో ఇది కాదు. చూడండి. షీ రన్స్ టు ద షాప్ ఎవ్రీ మార్నింగ్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి. విచ్ వర్డ్ ఈస్ కరెక్ట్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో 4 ఆప్షన్స్లో ఏ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వన్ చూడండి, వ్యాకమ్. సో ఈ స్పెల్లింగ్ వచ్చేసరికి కరెక్ట్. ఇంకా మిగతా ఆప్షన్స్ చెక్ చేసుకోవాల్సిన లేదు. ప్రొనౌన్సియేషన్కి ఇక్కడ ఎన్ ఉంటుంది. సో ఇది రాంగ్. క్యాలెండర్కి ఏముంటుంది? రాంగ్. సో రాంగ్. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి. న్యూ డాక్యుమెంట్ షార్ట్ కట్. సో మనకి కంప్యూటర్ క్వశ్చన్స్ అనమాట ఇవి వచ్చేసరికి. న్యూ డాక్యుమెంట్ మనకి న్యూ అనగానే నేను షార్ట్ కట్ అయితే చెప్పాను చూడండి. సో Ctrl+M కాదు. సో నెక్స్ట్ Ctrl+D నో. సో Ctrl+N ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎక్సెల్. అసలు ఎక్సెల్ అంటే ఏంటి? ఎక్సెల్లో మనకి డేటా ఎంట్రీ అలాగే క్యాలిక్యులేషన్స్ ఇవి ఉంటాయి అనమాట. సో చూడండి ఆప్షన్స్. క్రియేట్ లెటర్స్. సో ఇది వచ్చేసరికి MS వర్డ్. క్రియేట్ డాక్యుమెంట్స్ ఇది MS వర్డ్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ డేటా ఎంట్రీ కూడా ఆప్షన్ కరెక్టే అండి. సో ఈ సి అండ్ డిలో ఏది పెట్టినా కూడా కరెక్టే అనమాట. క్వశ్చన్ చూడండి. బ్రదర్ ప్లస్ సిస్టర్ వీళ్ళిద్దరు ఏమవుతారు? సో ఫ్రెండ్స్ నో. సో నెక్స్ట్ ఫ్యామిలీ నో. సిబ్లింగ్స్. సో సిబ్లింగ్స్, బ్రదర్ అండ్ సిస్టర్ని మనం సిబ్లింగ్స్ అని అయితే పిలుస్తామన్నమాట. నెక్స్ట్ పేస్ట్ షార్ట్ కట్. సో కంప్యూటర్లో మనకి కాపీ చేసిన తర్వాత పేస్ట్కి మనకి ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి చాలామంది మిస్టేక్ చేస్తారు. పేస్ట్ అంటే వెంటనే Ctrl+P అనుకుంటారు. బట్ కాదు. P వచ్చేసరికి మనకి ప్రింట్. సో ప్రింట్కి షార్ట్ కట్ Ctrl+P అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి P ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని పెట్టేస్తారు. సో ఎవరు కూడా అలాంటి మిస్టేక్ చేయొద్దు. సో నెక్స్ట్ Ctrl+V కరెక్ట్. సో పేస్ట్కి Ctrl+V షార్ట్ కట్ అనమాట. సో నెక్స్ట్ చూడండి. సమ్ ఫార్ములా ఇన్ ఎక్సెల్. ఎక్సెల్లో మనకి సమ్ ఫార్ములా వచ్చేసరికి చూడండి ఎప్పుడైనా సరే సమ్ ఫార్ములా వచ్చేసరికి ఈక్వల్ టుతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సమ్ ఈక్వల్ లేదు. సో ఆన్సర్ ఏ కాదు. నెక్స్ట్ బి చూడండి. ఈక్వల్ టు ఉంది. సమ్ A1 కామా ఉంది. ఇక్కడ మనకి కామా కాదు, సెమీ కాలమ్స్ ఉండాలి, ఇలా ఉండాలి. సో అది కాదు. నెక్స్ట్ చూడండి. ఈక్వల్ టు సమ్ A1 ఓపెన్ బ్రాకెట్స్ A1 సెమీకోలం A5. సో ఆన్సర్ సి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ కీబోర్డ్. సో కీబోర్డ్లో మనకి యారో కీబోర్డ్, ఆల్ఫాబెటికల్ కీబోర్డ్, న్యూమరికల్ కీబోర్డ్లో మొత్తం కూడా ఇలా 6 పార్ట్స్ అయితే ఉంటుంది. 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్.
చాలామంది కీబోర్డ్ అంటే ఒకటే కదా అని 1 ఆప్షన్ పెడతారు. కాదండి, కీబోర్డ్లో మనకి 6 పార్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 29th క్వశ్చన్, స్ట్రాంగ్ పాస్వర్డ్ లెంత్. మనకి ఏదన్నా పాస్వర్డ్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనకు లెంత్ అడుగుతుంది. ఓన్లీ 7 క్యారెక్టర్స్, 8 క్యారెక్టర్స్, 9 క్యారెక్టర్స్ అని. సో లెంత్ అయితే ఉంటుంది. ఇది మొబైల్ యూస్ చేసిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు. స్ట్రాంగ్ పాస్వర్డ్, మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి లెంత్ మినిమం వచ్చేసరికి 8 క్యారెక్టర్స్. సో నెక్స్ట్ చూడండి, హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్. మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు వర్క్ చేయగలరా, హ్యాండిల్ చేయగలరా అన్నదానికి సో ఎస్ అగ్రీ. సో ఇదన్నమాట సెక్షన్ 3తో 30 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయండి. సో ఆన్సర్స్ మొత్తం కూడా ఇవ్వనమాట. సో పర్టికులర్గా ఇవే వస్తాయి కాదు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో పాస్ అయితే జస్ట్ మనకి 17 మార్క్స్ పాస్ మార్క్ అనమాట. ఇవి పాస్ అయినా సరే మీరు కంపల్సరీగా రేపే స్కిల్ టెస్ట్ అన్నా కూడా వెళ్ళి అటెంప్ట్ చేసి కంపల్సరీ సెలెక్ట్ అవుతారనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నేను ఆల్రెడీ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ వచ్చేసరికి. ఇవి వచ్చేసరికి ఆన్సర్స్. సో మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఏంటి మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. సో మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.